సో బేసిక్గా ఇప్పుడు మనం ఇంత బడ్జెట్ పెట్టినాం, బేసిక్గా దాదాపు 25 ఏళ్ళు పనిచేస్తే అది కూడా కంప్లీట్ సేవ్ చేసుకుంటూ వచ్చే డబ్బులు అది ఇంత పెట్టేసినాం. సినిమా అవుతుందో లేదో అనుకున్నాం, బట్ సమ్ లక్ వర్క్ ఒకటే అయింది. ఇప్పుడు మనం చేసేది కూడా రీచ్ అవ్వడానికి, ఎందుకురా ఇంత చేస్తున్నాము ఇక్కడ ఇవన్నీ చేస్తున్నాం అని అంటే రిలీజ్ డేట్ మనకు కరెక్ట్ తెలియదు కాబట్టి ఇది చేస్తున్నాం. ఇది ఎంతవరకు యూజ్ అవుతుందని అనుకుంటున్నారు మీరు? మనస్ఫూర్తిగా పుష్ అవ్వాలనే చేస్తున్నాం. అంటే సినిమా అనేది ఒకటి ఉంది అనేది తెలియాలనేదే తపన. ఎంతవరకు అవుతుంది అనేది ఇప్పుడు అడిగితే చెప్పలేము, అవ్వాలనే కోరుకుంటున్నాము. బేసిక్గా నాకేం చెప్పాలని అనుకుంటున్నా అంటే ప్రస్తుతానికి సినిమా రిలీజ్ కన్నా ముందు ప్రాసెస్ ఇట్లా ఉంటుంది. లెట్సే ఒకళ్ళు వచ్చి అడుగుతారు ఎప్పుడు రిలీజ్ అంటే ఎవరికి తెలుస్తుంది ఎప్పుడు రిలీజ్? ఇప్పుడు ప్రొడక్షన్ కొత్తది, నాకేమైనా థియేటర్లు తెలుసా? ఇప్పుడు నేను అడగగానే థియేటర్లు ఇచ్చేస్తారా? అట్లా నేను చేసేసుకోవాలనుకుంటే చేయొచ్చు. ఇంకా నేను గడిచి డెసిషన్ తీసేసుకొని ఇంత ఖర్చు పెట్టిన థియేటర్ రిలీజ్ చేయొచ్చు, కానీ అది ఎంతవరకు కరెక్ట్? సో ఈ ఫ్యాక్టర్స్ అన్నీ బయట వాళ్ళకి తెలియదు. పాపం వాళ్ళు ఇన్నోసెంట్గానే అడుగుతారు ఎప్పుడు రిలీజు చూద్దాము అనేసి, సాంగ్స్ ఎప్పుడు రిలీజు. కాకపోతే ఈ ఫ్యాక్టర్స్ అన్నీ ఉంటాయి. సో దీన్ని ఎలాగోలా ఓవర్కమ్ చేసి సినిమా రిలీజ్ చేయాలి. అండ్ ఇప్పుడు మనం ఏ స్టేజ్లో ఉన్నామో అనేది జనాలకు తెలియాలి. ట్రై చేస్తున్నాం, ఇంకా స్ట్రగుల్ అవుతున్నాం, ఒక్కొక్కటిగా కంప్లీట్ చేసుకుంటూ ఒక్కొక్క స్టెప్ ఎక్కుతున్నాం. ఇది రిలీజ్ అయ్యేదాకా ఏదో ఒకటి చేస్తూ ఉంటాం. అంటే మన సినిమా అనేది ఉంది అనేది జనాలకు తెలియడానికి మనకి తెలిసిన వేస్లో ముందుకెళ్తున్నాం జెన్యూన్గా. సో మనకు తెలిసినంతలో ఏం చేయాలో అది చేస్తాం. ఎట్లా ఉంటుంది బడ్జెట్లు, బయట మార్కెట్ ఎట్లా ఉంది, ఇప్పుడు ఏమో ఎవరికో ఒక్కళ్ళకైనా తగులుతుందేమో స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళకి. మనం చేసిన మిస్టేక్స్ వాళ్ళు చేయరేమో, మంచి విషయమే కదా.